అందరికీ భోగి ఇంకా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈరోజు నేను 10th డివిజన్ వాళ్ళతో, టీడీపీ కుటుంబంతో, మహిళా సంఘంతో ఈరోజు నేను ఇక్కడ భోగి సెలబ్రేట్ చేసుకుంటున్నానండి. టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్క సంవత్సరం నేను ఇక్కడికే 10th డివిజన్కి వచ్చి ఫస్ట్ ఇక్కడే భోగి పండుగ జరుపుకుంటాను. ఎందుకంటే టీడీపీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ నెల్లూరు సిటీ మొత్తం మా కుటుంబంగా భావిస్తున్నామండి. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో ఇనిషియేటివ్స్ నాన్నగారు తీసుకున్నారు అండ్ ఏదైతే ప్రామిస్ చేశారో అవన్నీ కూడా చేశారు. నెల్లూరుకి అది పెద్ద సమస్య డంప్యార్డ్ ప్రాబ్లం అండి. 30 సంవత్సరాల నుంచి ఈ డంప్యార్డ్ ప్రాబ్లం ఉంది. వైసీపీ పార్టీ వాళ్ళు ఇప్పటిదాకా వాళ్ళు ఎందుకు రిజాల్వ్ చేయలేదో నాకు తెలీదు, కానీ అది ఫైనల్గా ఆ సమస్య ఈరోజు రిజాల్వ్ అయింది. నాన్నగారు ఒకటే అన్నారు, సంక్రాంతి ముందు నేను తప్పకుండా ఈ సమస్యని రిజాల్వ్ చేసి చూపిస్తానని, అండ్ అయింది. అదేవిధంగా అన్న క్యాంటీన్స్ అవ్వచ్చు, పార్క్స్ అవ్వచ్చు, ఓపెన్ జిమ్స్ అవ్వచ్చు, అండ్ పుల్ కార్ట్స్ అవ్వచ్చు, ఐరన్ సైకిల్స్ అవ్వచ్చు, ట్రై సైకిల్స్ అవ్వచ్చు, ఇలా ఇంటింటికి క్యాంపెయినింగ్ చేసినప్పుడు ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ఎక్కడైతే నెసెసిటీ ఉందో, ఏవైతే ప్రజలు అడుగుతున్నారో ప్రజల సమస్యలు తెలుసుకొని మా నాన్నగారు ఈరోజు ఇన్ని ఇనిషియేటివ్స్ కూడా చేస్తున్నారండి. విద్యలో విఆర్ స్కూల్ అన్నది ఒకటి స్టార్ట్ చేశారు. విఆర్ స్కూల్ ఇంతకుముందు ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉంది మీ అందరికీ తెలిసిందే. 1000 స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ ఇస్తూ అదేవిధంగా ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా ఇస్తున్నారండి. ఇదే విధంగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ టీడీపీ ఎక్స్క్లూజివ్గా కూడా చేస్తుంది. మీ అందరూ మా నాన్నగారిని నమ్మినందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉందండి. ఎల్లప్పుడూ నేను, మా కుటుంబం, మా నాన్నగారు మీకు తోడు ఉంటాం. సంక్రాంతి శుభాకాంక్షలు.